మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏఐటీసీ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నరసింహం గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీకోసం కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నాం. చాలా కాలం తర్వాత తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ కనీస వేతనాలని అనౌన్స్ చేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని మీద మీ ఏఐటీసీ అభిప్రాయం ఏంటి చెప్పండి. కనీస వేతనాలు అనేది దాని పేరే కనీస వేతనం. అంటే కనీసం తక్కువలో ఉండాలి ఉన్న వేతనం అక్కడ డిస్ప్లే చేసేటటువంటి వేతనం. అంటే ఈ కనీస వేతనాలు కూడా మనందరి దురదృష్టం ఏంటంటే దాదాపు గత 12 సంవత్సరాల నుంచి దాదాపు 73 షెడ్యూల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ కనీస వేతనాల బోర్డు పరిధిలోకి వచ్చేటటువంటి 73 షెడ్యూల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి ఈ కనీస వేతనాలు వర్తిస్తాయి. వీళ్ళందరికీ కూడా గత 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పటిదాకా ఎప్పుడు కూడా జీతాలు పెరగలేదు. దీని ప్రాతిపదిక ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెరగాలనేది షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి కనీస వేతనాల ప్రాతిపదిక. కానీ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సినటువంటి జీతాలు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఇంకా కొన్ని జీవోలు ఉన్నాయి. అంటే కొన్ని జీవోలు ఒకరోజు కొద్దిగా గ్యాప్తో వచ్చినాయి. కాబట్టి అట్లా వచ్చినటువంటి జీవోలు అంటే గత 10-12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి పెరిగినటువంటి జీవోలు మొన్న పెంచుతామని చెప్పి ఒకటి ప్రకటించడం జరిగింది. ఇంకా పూర్తిగా అది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎందుకంటే గతంలో 2021లో ఒకసారి 5 జీవోలు షెడ్యూల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు 5 జీవోలు విడుదలైనాయి. జీవోలు విడుదలైనాక కూడా గజెట్ ప్రింట్ కాకుండా ఆపేశారు. అంటే అప్పుడు ఉన్నటువంటి అందరు కూడా ఆలోచించి కనీసం ఒక 20,000 చిల్లర వచ్చేటట్టుగా డిఏతో కలిపి కొన్ని ప్రాతిపదికలతో ఒక 5 జీవోలు ఇచ్చారు. కానీ ఆ 5 జీవోలు అంటే ఈ జీవోల వల్ల జీతాలంతా ఎక్కువైపోతున్నాయి. ఎక్కువైపోవడం వల్ల కార్మికులంతా బాగుపడిపోతారు, యజమానులంతా నష్టపోతారని చెప్పి ఎప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఆ జీవోలను గజెట్ ప్రింట్ చేయలేదు, అట్లా ఆఫ్ చేసేసారు. అంటే గత 4-5 సంవత్సరాలు కూడా అట్లా పెండింగ్ ఉంది. అప్పుడు 20,000 ఉండాలని చెప్పి ప్రతిపాదించినటువంటి జీవోలు దాన్ని ఆపినరు. ఇప్పుడు 16,000కి ఎట్లా తీసుకొస్తారండి? అంటే జీతాలు అనేది తగ్గించినట్టే కదా. అంటే 12 సంవత్సరాలు అంటే 3 సార్లు పెరగాల్సినటువంటి జీతాలు ఒకసారి పెంచి అవి కూడా చాలా నామినల్గా ఏ ప్రాతిపదిక లేకుండా చాలా నామినల్గా జీతాలు తీసుకుంటూ రావడం అనేది తీవ్ర అన్యాయమైనటువంటి విషయాలు. అదే అంశాన్ని నిన్న మా నాయకత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినారు. ఆ విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తున్నారు. ఆయన కూడా ఈ విషయాలు మొత్తం డీటెయిల్గా వివరాలంతా కూడా తెలియజేయబోతున్నారు. ప్రజలకు మేలు చేసే పద్ధతిలో ఉండాలి. అట్లీస్ట్ అంటే గత ప్రభుత్వం అన్యాయం చెప్పిన మాట ఏంటి, గత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎప్పుడు కూడా ఇప్పటిదాకా కనీస వేతనాల జీవోలు సవరించలేదు, మేము వచ్చినాకనే సవరిస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మంచిదే, మేము దానికి సంతోషిస్తున్నాం. కనీసం మీరు ఎప్పటికైనా సవరించారు. కానీ సవరించేది ఇన్ని సంవత్సరాలు పెరిగిన దానికి అనుబంధంగా ఉండాలి. కానీ మీరు ఏదో ఇప్పుడు 2015లో 16-18లో ఉన్న రేట్లకు సవరిస్తే అది చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇంకో ప్రశ్న, స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్కి సంబంధించి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ అనేది ఉంటుంది. సిస్టమ్ అనేది గతంలో మన స్టేట్ గవర్నమెంట్ జీవోల్లో లేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ జీవోల్లో ఇప్పటికీ స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అనేది ఉంది. అంటే ఉంటుంది. అది ఎవరి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కాదు, ఎవరి క్యాడర్కు ప్రకారంగా వాళ్ళ క్యాడర్కు ఉండాలి. ఉంటే వాళ్ళకి ఆ ప్రాతిపదికన జీతాలు వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఆ ప్రాతిపదిక లేకుండా ఉంటే స్కిల్డ్ సెమీ స్కిల్ 4 కేటగిరీలుగా ఉంటుంది. సెమీ స్కిల్డ్ అంటే ప్రజెంట్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అని 4 కేటగిరీలో పెట్టిండ్రు. అదే ఈ 4 కేటగిరీలే కాకుండా ఇంకా వేరే కేటగిరీలు కూడా ఉన్నాయి. ఇది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా న్యాయం జరిగే పద్ధతిలో ఉండాలి. కానీ ఇది ఓన్లీ 4 కేటగిరీలో వస్తే గతంలో అవుట్ సోర్సింగ్ అట్టే జరిగింది. అవుట్ సోర్సింగ్ జీవో తీసుకొచ్చినటువంటి లాస్ట్ 10 years కాలంలో కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ జీవో తీసుకొచ్చి యాక్చువల్గా దీని ప్రాతిపదిక ఏంది, అవుట్ సోర్సింగ్ అన్నా కాంట్రాక్ట్ అన్నా రెగ్యులర్ ఉద్యోగి అయినా అదే పనిచేస్తాడు, కాంట్రాక్ట్ ఉద్యోగి అయినా అదే పనిచేస్తాడు. రెగ్యులర్ ఉద్యోగి యొక్క కనీసం అంటే అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన సందర్భంలో రెగ్యులర్ ఉద్యోగి బేసిక్ వేతనం ఉండాలని చెప్పి దాన్ని విస్మరించి ఓన్లీ క్యాడర్లు అంటే 3 కేటగిరీలుగా తీసుకురావడం వల్ల నష్టం జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ అని ఉన్నప్పటికీ కూడా ఇది నష్టం జరగకుండా ఉండాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ స్కీమ్ వర్కర్స్కి తెలంగాణ గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది కదా, ఇది గ్రామ పంచాయతీ వర్కర్స్కి వర్తిస్తున్నారు.
ఇది స్కీమ్ వర్కర్స్ అనేది ఈ రాష్ట్రంలో చాలా రకాల స్కీములు ఉన్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ అనేది ఒకటి, ఆశా ఒకటి, అంగన్వాడీ ఒకటి, మధ్యాహ్న భోజనం ఒకటి, ఇట్లా రకరకాల స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. ఈ స్కీమ్ వర్కర్స్లో ఉదాహరణకు ఎన్హెచ్ఎం స్కీమ్లో తీసుకున్నట్లయితే ఎన్హెచ్ఎం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్ఓపి అని ఇస్తుంది. ప్రతి 2 yearsకి ఒకసారి ఆర్ఓపి ఇస్తుంది. ఇంతకుముందు ఇయర్లీ వాళ్ళ జీతం ఎన్హాన్స్ అవుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఏమిందంటే ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్ఓపిని ఫాలో కావట్లేదు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అవుట్సోర్సింగ్ జీవోను ఫాలో కావట్లేదు, కాంట్రాక్ట్ జీవోను ఫాలో కాకుండా వాళ్ళు ఏది తక్కువ అయితే తక్కువ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే మిగతా స్కీమ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉదాహరణకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీతం ఇప్పుడు 33,000 దగ్గర ఉంది. 33,000 ఉంది. అంటే బేసిక్ ఓన్లీ రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ వేతనం ప్రజెంట్ పిఆర్సీ ప్రకారం 33,000 దాకా ఉంది. కానీ వాళ్ళకి ఇస్తున్నది ఎంత అంటే 27,000. అంటే దాదాపు 6,000 ప్రతి నెల. ఒక చిన్న ఉద్యోగికి 6,000 తగ్గడం వల్ల వాళ్ళకంటే ఈ 4-5 సంవత్సరాల కాలం మొత్తం ప్రతి నెల 4,000 జీతాలు తగ్గిస్తుంది. అంటే దీనికి ఏ ప్రాతిపదిక తీసుకోవట్లేదు ప్రభుత్వాలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. అట్లీస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ వచ్చినటువంటి సందర్భంలో ప్రాతిపదిక రూపొందించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రాతిపదిక ప్రకారం ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నటువంటి సందర్భం కొనసాగుతూ ఉంది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన కరోనా వచ్చినటువంటి సందర్భంలో కరోనా కంటే ముందు పనిచేస్తున్నటువంటి, అంటే ఒక చిన్న ఉదాహరణకి, కరోనా కంటే ముందు రెగ్యులర్ ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, మన గాంధీ హాస్పిటల్ కానీ మిగతా ఆసుపత్రుల్లో కానీ స్టాఫ్ నర్సుల జీతం మాకు తక్కువ ఉంది అని చెప్పి చాలా పోరాటం చేసాం. చాలా పోరాటం చేయడం కాదు, చాలా పెద్ద ఆందోళన చేసి కేసులు అయిన దాకా కొట్లాడినాం. కానీ ప్రభుత్వం ఎక్కడ వినిపించుకోలేదు. కానీ కరోనా వచ్చినటువంటి సందర్భంలో అప్పటిదాకా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు 19,500 ఇస్తున్న వాళ్ళు కరోనా వచ్చినప్పుడు 1,500 మంది స్టాఫ్ నర్సులను తీసుకొని వాళ్ళకి 25,140 పెట్టారు. అంటే అప్పటిదాకా పాత వాళ్ళకి తక్కువ జీతం, కొత్త వాళ్ళకి ఎక్కువ జీతం. ఆ 25,140 ఎందుకు పెట్టిందంటే అది రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ వేతనం ఉంది. అప్పుడు కరోనా కంటే ముందు వచ్చినప్పుడు పిఆర్సీ ప్రకారం ఆ రెగ్యులర్ స్టాఫ్ నర్స్ యొక్క బేసిక్ వేతనం 25,140 ఉంది. మేము ఫస్ట్ నుంచి అది డే 1 నుంచి ఆ విషయాన్ని ఫస్ట్ పిఆర్సీ తెలంగాణలో ఫస్ట్ పిఆర్సీ వచ్చినప్పుడు చెప్పినాం. కానీ వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిందే వేదం, వేరే మంత్రులకు తెలియదు, వాళ్ళు తెలిసిన నోటు విప్పి మాట్లాడలేరు, బేతాళం లేక అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు దాన్ని కొట్లాడితే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తున్నాం అనకుండా దీన్ని పెంచుతున్నాం అని చెప్పి ఏదో కరోనా పెంచుతున్నాం అని చెప్పి పెంచేది కాబట్టి అది పెంచడం కాదు, రెక్టిఫై. అట్లా చాలా ప్రతి దాంట్లో ప్రతి రంగంలో కూడా వాళ్ళందరూ కూడా అన్యాయం చేసి తక్కువ జీతాలు ఇస్తూ అన్యాయం చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము చెప్పేది అంటే స్కీమ్లో పనిచేస్తున్నటువంటి స్టేట్ సెంట్రల్లో ఉన్న జీతాలు ఉన్నాయి. ఇప్పుడు అటు సెంట్రల్ జీతం ఇవ్వకుండా ఇటు స్టేట్ జీతం ఇవ్వకుండా దాన్ని అన్నిటికంటే తక్కువ ఇచ్చి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదో ఒక ప్రాతిపదిక తీసుకొని జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సార్, కనీస వేతనం ఎంత ఉండాలని ఏఐటీసీ? కనీస వేతనం ఏఐటీసీ, నాట్ ఓన్లీ ఏఐటీసీ, ఆల్ ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా డిసైడ్ చేసింది. కనీస వేతనం అనేది కనీస వేతనానికి కూడా ఒక ప్రాతిపదిక ఉంది. డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఈ ఫార్ములా అమలు అవుతుంది. డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే, కుటుంబం అంటే ఒక కుటుంబం ఒక యూనిట్ కింద తీసుకుంటే, భార్య భర్త 2 పిల్లలను కలిపి ఒక యూనిట్ కింద తీసుకుంటే ఆ కుటుంబం బతకాలంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎన్ని గజాల బట్ట ఉండాలి, ఇట్లా ఈ పిల్లల ఫీజులు, ఇట్లాంటివి అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములాని, ఇదంతా భారతదేశం అంతా కూడా ఆమోదించినటువంటి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం యాక్చువల్గా అయితే వీళ్ళకందరికీ కూడా 32,000 జీతం ఉంది. అది డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా. కానీ కేంద్ర కార్మిక సంఘాలు ఏం చేసినట్టు దీన్ని ఇంత అంటే ఇంకా కొంత తగ్గించుకుందాం అని చెప్పి కనీసం 26,000 ఇవ్వాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ బిఎంఎస్, ఇంక్లూడింగ్ ఐఎన్టీసీ కూడా, అన్ని కార్మిక సంఘాలు కలిసి కనీసం తక్కువ జీతం 26,000 ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మేము దాని గురించి అడుగుతూనే ఉన్నాం. దానికోసం దేశవ్యాప్తంగా ఇప్పటికి 2 సార్వత్రిక సమ్మెలే. ఈ కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా 2 సార్లు సార్వత్రిక సమ్మె జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని విస్మరించి వాళ్ళు తక్కువ జీతాలు వేసుకుని వస్తారు. అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ అంటే ప్రజెంట్ మేము అడగవాటి కూడా సంవత్సరం పైన అవుతుంది, ఇంకా లేట్ అయ్యే దాన్ని పెంచాల్సే వస్తుంది. అంటే కానీ అట్లీస్ట్ ఒక 26,000 అన్న బేసిక్ వేతనం ఉంటే ఒక కింది స్థాయి కుటుంబం బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాతిపదిక మిగతా క్యాడర్ వాళ్ళు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ జీతం మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.